खतरनाक कॉमेडी शो। चलो चलो लाइफ से मिलो इधर కొత్త చాప్టర్. నమస్కారం సార్. అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. ఇప్పుడు నాకు ఢిల్లీలో పెద్ద జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్, విల్లా గిల్లా, పెళ్లి. ట్రైన్ టైం అవుతుంది. నేను రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాలి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, ఉన్నవాడి కొంచెం దిస్తే లేని వాడే ఉండే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక 10 రూపాయలు ఏంటి మేడం? 10 రూపాయలా? నాతో 1 రూపాయి కూడా లేదు మేడం అన్నం తిని 10 రోజులు అయింది మేడం. ఒక యాపిల్ ఉంది, తీసుకో. యాపిలా? ఎంజాయ్ ఎంజాయ్. 10 రూపాయలు కూడా లేదు కదా. పట్టుకో. అయ్యో యాపిల్ ఇచ్చిందా? యాపిల్ ఎంజాయ్. పండగ పండగ. I will come to Delhi and we will discuss. దూరమా నువ్వు ఏదో పందికొక ముఖం ఒకటేసుకున్నా. ఏంద్రా ఏంది? ఏంద్రా? హలో హలో చెప్పురా. ఏడున్నారా? బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన బిచ్చగా మనోబాల్ దెబ్బతీసినాడు. మన గ్రూప్ అందరు తొందరగా రండి. అరే మన ఫోటో పెట్టరా? పెడుతున్నా చూడు లైన్ లోడు. పెట్టుకో. మళ్ళీ తీసుకో ఫోటో, మళ్ళీ తీసుకో. ఏనే రాండి తొందర రండి. ఎందుగా నవ్వుతావు? ఎవరు నవ్వుతుండు? అరే నవ్వుతానో మళ్ళీ నవ్వుతారేమంటావు? ఇచ్చిలేసిందా నీలాగా నవ్వుతున్నా అంటావు? నవ్వట్లే. ఒరే కింద పడితే పళ్ళు బయటకు వచ్చాయి. నవ్వట్లే నేను. అవునా? నవ్వుతానం అనుకున్నా. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. ఓకే నో ఇష్యూ. సాఫ్ట్వేర్ 5 లక్షలు వస్తుంది. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఎంతో కొంత దానం చేయండి సార్. ప్లీజ్ సార్. పక్కెళ్ళు. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు అవుతుందా? అవును సార్. నిమిషం ఆగు. ఇలా ఇంటి కోటే పెట్టుకో పైసలు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఓ నెలకి 30-40 వేలు సాలరీ ఉంటుందా? ప్రజెంట్ 70. నెల తర్వాత 5 లక్షలు. సిక్కు లేదురా నీకు? సిక్కు లేదు? 5 లక్షల సాలరీ వస్తుంటే ఒక 50 రూపాయలు ఇవ్వాలి ముష్టివాడికి. మనిషిలో కాదువా? ఇస్తాను సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. అవి కూడా ఇవ్వండి సార్ కొన్ని. యాక్ట్ చేసిన వాడికి ఇంకా 5,000 ఈజీగా సంపాదించవచ్చు. అవునా సరే. మీరు డబ్బు ఆకలి అవుతుందా? బ్రో అర్థమైతలేదు. నేను మీటింగ్ లో ఉన్నా. ఏం మారుతున్నావు నువ్వు? సార్ మా నాయన మాటలు రావు సార్. 10 రూపాయలు ఇస్తే పోతాం సార్. అరే నేను ఎక్కడో చూసాను. నేను ఎక్కడ చూడలేదు సార్. ఇదో సార్ ఇది గట్టిలా చూడలా. 10 రూపాయలు సార్. చచ్చిపోతారు సార్. సార్ ఇచ్చే సార్ నాకు కూడా. బాబు ఇదిగో. ఫస్ట్ ఊరు వెళ్ళాలి. ఫ్రెండ్ గాడు వస్తా అని చెప్పి ఇంకా రాలే. టైంకి వచ్చినావురా. రేగో నేను ఢిల్లీకి పోతున్నా. మన ఆఫీస్ జాగ్రత్త. నెలకు 5 లక్షలు. ఓకేనా? రెడీగా ఉండు. అమ్మో కింద ఉండేది ఎక్కువైపోయారు. ఫస్ట్ ట్రైన్ ఎక్కిద్దాం. మాలో గిరిలో పండేదంట పుణ్యమే, మా జాబిలికి ఏడాదంత పుణ్యమే. సారు 50 రూపాయలు లేవు సార్. నేను లైవ్ లో ఉన్నాను. ఒక నిమిషం. కళ్ళు లేని కబోదిని, కళ్ళు తెచ్చి కబోదిని, కబోదిని, కళ్ళు తెచ్చి కబోదిని, కదోదోడరన్న. ఏంటండి ఏం అడుగుతారు వాళ్ళు? డబ్బులు అండి. అయ్యో ఇయ్యొచ్చు కదండి, మనోలే కదా. అట్లా సార్ అదే చేస్తుంది మా ఇంట్లో టీవీ లేదు సార్. అది టీవీ కాదు, ఎక్కువ ల్యాగ్ అవుతుంది.
సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా మొగుడు నా కొడుకు సార్. ఇలాకి కాళ్ళు లేవు కండ్లు లేవు సార్, నడవనికే రాదు. కావాలంటే చూడండి సార్, నడవవు. అయ్యో చూడండి సార్, ఈయనకి చేతులు లేవు సార్, కావాలంటే అడగండి సార్. చేతు లేదా? లేదు. నా కొడుకు నడవలేడు సార్. అవును నడవలేడా? చూడండి సార్. అయ్యో అయ్యో సార్ డబ్బులు సార్. నా దగ్గర లేవు సార్ డబ్బులు సార్. నాకు లేవు సార్. డబ్బులు థ్యాంక్ యూ సార్. కాళ్ళు లేవు చూడండి సార్, కాళ్ళు లేవు. సరే సార్, నేను వచ్చినది స్టేషన్ వచ్చేసింది, వెళ్తా. నా ల్యాప్టాప్ ఏది, నా బ్యాగ్ ఏది? హలో సార్, హలో. హలో సార్ ఏంద్ర? హలో సారా? అరే నిన్ను ఎక్కడ చూసారా నేను? ఇదంతా చేసింది మనమే. అరే ఎట్లా కనబడుతున్నావురా మేము? లేకురా నువ్వు లేకు ఫస్ట్. నీకు దమ్ము ఉంటే ఒక నిమిషం టైం ఇస్తాం రా, ఒక 10 రూపాయలు సంపాదించుకొని రారా. వీడు చూడు. చాలా 10 రూపాయలు సార్. కూర్చో ఇస్తా. మీకు దండం పెడతా, నేను కూడా జాయిన్ అవుతా సార్. ఇంకా నుంచి బిచ్చగాల్ని తక్కువగా చూసినావు అనుకో. నో నో నో, ఐఎమ్ ఆల్సో మెంబర్ నా. ఒక పని చేయి, యాక్ట్ చేయి, ఏదైనా యాక్ట్ చేసి చూద్దాం. కాళ్ళు లేకుండా చేయి, చూద్దాం. ఫోన్ లేదు సార్, కాల్ లేదు. ఒరే వీడికి ఎక్కువ ఉంది, నడరా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అరే సినిమాలు చూసిరా ఈ మధ్య? చూసినావా? బాల్తీరు వీరయ్య చూసిరా? బాగుంది మామా. మనం కూడా ఒక సినిమా చూద్దాం. సినిమా తీసుకున్నాను, తీసే అనుకుంటున్నావా? మరేంది? సినిమా తీయాలంటే బ్యానర్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నావు మామా? బ్యానర్ ఓపెన్ చేసిన, బ్యానర్ ఓపెన్ చేసిన. అయ్యా మన వెంకట్రావులు కూడా చచ్చిపోయింది అయ్యా. ఊర్లో అంత మంది చచ్చిపోతుంటే ఊరు పెద్ద మనిషి నువ్వు ఏం చేయలేవా? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు మామ. ఊర్లో ఇంత మంది చచ్చిపోతున్నారు అంటే ఊరికి దయ్యం పట్టింది. దయ్యం తిరుగుతాంది ఊర్లో. దయ్యం తిరుగుతుందా? ఈ సావులని తగ్గాలంటే ఆడ కనిపిస్తుందా? ఆ కొండపైన ఒక స్వామి ఉంటాడు, ఆయనే ఒక పరిష్కారం చెప్తాడు. అంటే ఇప్పుడు కొండలకు పోతే పరిష్కారం దొరుకుతుందా? మన కొండలకు పోతే నీ పిల్లమే దొరికింది సుబ్బయ్యగాంతో. పరిష్కారం దొరకదా? నా పిల్లం దొరికిందా? మరి మామా ఏ నన్ను పిల్లం దొరికిందా? నీకేంద్రా, నీకు పరిష్కారం కావాలా మన పిల్లం కావాలా? నన్ను పిల్లమే కావాలి మామ. అబ్బా, నా పిల్లం కావాలంటే పరిష్కారం కావాలి మామ. అయితే పని చేద్దాం, ఆ స్వామి దగ్గర పోదాం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆనందీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు పొంగుంటుంటా. అవు స్వామి, ఈ పొగ అంత ఏంది? రాత్రి టెన్షన్ ఎక్కువైంది నాయన, అందుకే 4 సిగరెట్లు ఎక్కువైనాయి. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది స్వామి మా ఊరికి. చెప్పింది ప్రాబ్లం. ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు స్వామి. ఆ ప్రాబ్లం నాకు తెలుసు కదా, మీ ఊర్లో అందరూ చచ్చిపోతాను. నీకే తెలుసు స్వామి. అదే మహిమ లీలా. ఆ స్వామిని మీరే ఆపాలి స్వామి. ప్లీజ్, అంతమంది చచ్చిపోతారు కదా, దానికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి స్వామి. కనీసం ఆగు. ఊరికి ఉత్తరానా, దారికి దక్షిణానా, పాట కాదురా స్వామి, చెప్తున్నా ఆగండి. స్వామి మీ దానంలోకి వెళ్ళండి స్వామి. ఊరు కనిపిస్తాంది. స్వామి ఇప్పుడు ఎగ్జాక్ట్ లేడు మా బస్ స్టాప్ దగ్గర ఉన్నారా? ఆ. స్వామి బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ పోయి రైట్ తీసుకుంటే 3వ గల్లి ఉందా స్వామి? ఉంది. అక్కడ 3వ ఇంట్లోకి వెళ్ళండి స్వామి. వానిల్లే వచ్చినా స్వామి ఆ. అక్కడ మా పిల్లం ఉందా స్వామి? ఉంది. ఏం చేస్తుందో చూడండి స్వామి. స్నానం చేస్తాంది. ప్లీజ్ స్వామి బయటికి రండి స్వామి, ప్లీజ్ స్వామి. నీ ఊర్లో స్వామి ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా. వాడికి పెళ్లి చేస్తే మీ ఊర్లో పరిష్కారం తీరిపోద్ది. పోండి పెళ్ళే కదా, ఈజీగా చేసేద్దాం నర్రా. పోండి. ఏయ్! స్వామి కానీ ఒక చిక్కు, ఇప్పుడు ఏం చికెన్ చెప్పండి స్వామి. వాడికి పెళ్లి చేయాలి కానీ శోభనం మాత్రం జరగకూడదు. ఒకవేళ శోభనం జరగకూడదని వాడికి తెలిసిందో మీరందరూ కిడ్నీలు లివర్లు కక్కుని చచ్చిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. రాజుగారికి ఫోన్ చేయరా. హలో పంగకాల రాజు, చెప్పరా. ఏడున్నారా? చెప్పు, వస్తున్నా. సరే జల్దీ ఊరికిరా. పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు. అరే అదరగొట్టు, ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు. ఎందుకురా ఫోన్ చేసి రెడీ అయ్యి రమ్మన్నారు? నీ పెళ్లిరా. నేను చేసుకోను. కళ్ళు మూసుకో. నేను చేసుకోను. అరే ఏంట్రా ఇది?
ఏమైంది? హ్యాపీ అయిపోయింది, రాగు. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం శోభనం? నువ్వు చేసుకోకూడదు అది. పెద్ద మనిషిగా నా తీర్పు, పెద్ద మనిషిగా నా తీర్పు. నువ్వెవర్రా నాకు చెప్ప నీకే నేను చేసుకుంటా వద్దురా రేయ్. నేను చేసుకుంటా బై స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా. Kasasala pajaka, kasasala pajaka chapak chikicha. మీరేం చేస్తుర్రా నా బెడ్రూమ్ రా ఎవరిది బర్త్డేనా ఎవరిదనా బర్త్డే కాదు, ఆ, మరి ఎందుకు వచ్చిర్రు నీదే శోభనం. నా సోమన మీరెందుకు వచ్చిర్రా చూడడానికి చూడడానికి అరే మీకు దండం పెడితే వెళ్ళిపోర్రా ప్లీజ్ అందరు పోవాలా? అందరూ వెళ్ళిపోర్రా మా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోర్రా నా పిల్లమాది అంటే తెల్లగా ఉంది తెలుసా, నీ చెయ్యి పాల్లాగా ఉన్నాయి. కొంచెం డికాషన్ చేసుకుని తాగురా మరి సిగ్గులేదానే ఫస్ట్ టైం పెళ్ళి అయితే వచ్చి నంగా నాచుకున్నాడు మాయమైపోయాను నాకు తెలిసి వాష్రూమ్ రా చూడు, నీదే చూస్తాను. నువ్వెందుకున్నావు నా సోమన మీరు చూసుడేంద్రా జరగక మన ఊర్లో శుభాకాంక్షలు చెప్తాంది. అయితే సీసీ కెమెరా పెట్టి లైవ్ CC పెట్టినా, కెమెరానా? ఫేస్బుక్ లో లైవ్ పెట్టినా. లైవా మా ఊరోళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు ఈ శోభనం ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే లేదు. ప్లాన్ ఉంది మామ, ఇప్పుడు వస్తావు. అరే కాకేమైందా కాలికేం కాలేరా, తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో, తొక్కుడు బిల్లు ఆడుతుంటే బిల్ల పడుతుంది మీ ఇంట్లో. ఏడికెళ్ళి టాపరమేరా శోభనం ఇది శోభనం ఎట్లా ఆపాలరా నాకు అర్థమైతే లేదు. ఒక పని చేస్తాను, ఇప్పుడే వస్తావు. రాజు ఎమర్జెన్సీ రారా జల్దీ. ఏమైందా వాష్రూమ్ రా. బయట ఉన్నాయి కదా నాకేదిరా ముసల్దానికి. ముసల్లో ఒకటి ఈ ఒక్క బాత్రూమ్ వాడతాడు తిన్నా బిడ్డ తినలేదు మనం చేసిన చేసినాం. అరే ఊర్లో కూడా కొత్త వస్తుండ్రా. అరే మన పని ఉందా అన్న? ఒక్క నిమిషం రా. నీకు పని కావాలన్నా పోయి ఆ డోర్ కొట్టు, ఫుల్ పని దొరుకుతుంది. అన్నా 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 అన్న ఏమన్నా పని ఉందా అన్న? అన్న ఏ పనున్నా చేస్తాను అన్న, ప్లీజ్ అన్న ఏదైనా పని లేదా అన్న? ఏ పని ఒక పని చేయి లోపల పని చేస్తాం ఏమైనా పని ఉందా చాలా పని ఉందన్న, చాలా పని ఉందన్న. అరే మామ మనం అనుకున్నది అయింది. ఆరైపోయింది. ఆరైతే మ్యాటర్ ఏంటంటే ఒక స్వామి చెప్పిండ్రా, శోభనం అయితే మాత్రం మేము అందరం చచ్చిపోతాం అని చెప్పిండు. అవునా? అందుకే 6 గంటల దాకా శోభనం ఆపినాం. ఏ స్వామిజీ ఇప్పుడు అక్కడ కొండ ఉందా? ఎవడు ఆడు అరే ఒక్క నిమిషం ఆగు. అరే నా పెళ్ళం లేదు ఒకసారి ఫోన్ చేస్తా కంగారు పడతావు, స్వామి చెప్తాడు. హలో హలో స్వామి ఏడున్నావు? నేనా పోతా ఉన్నా పోతా ఉన్నావు ఎవరితోని? రాజుగారి పెళ్ళంతోని రాజు పెళ్ళని స్వామిజే తీసుకొచ్చానంట, కంగారు పడకు సరేనా? అరే నెక్స్ట్ రాడు అవును స్వామిజీ जबरदस्त खतरनाक कॉमेडी शो. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే మేనేజర్ గారు అసలు మా హీరో కూడా తెలుసా? నువ్వు పాన్ ఇండియా స్టార్ ని చూసుంటావు, పాన్ వరల్డ్ స్టార్ ని చూసి చూసినా మా సారు జనరేటర్ స్టార్. లేట్ అవుతుంది జల్దీ రమ్మని చెప్పు జనరేటర్ స్టార్ సీన్ ఏంటంటే సార్ ముందట విలన్ ఉంటాడు సార్, మీరు ఒక యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి సార్. కొడితే కోనసీమలో పడతావు, కుద్దితే గుంటూరులో పడతావు, తంతే తాడిపత్రిలో పడతావు, రారా చూసుకుందాం. రారా చూసుకుందాం అంతే కదా? ఓకే డన్. రోల్ కెమెరా యాక్షన్ సార్. రారా చూసుకుందాం
సార్ తాడిపత్రి గుంటూరు ఏమైనా సార్? అరే నేను జర్నీ చేయలేను నా జర్నీ వాడు అవన్నీ తీసి సార్ అవన్నీ తీసేస్తే ఇంకేముంటుంది సార్ సినిమాలో? ప్యాకప్ సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళిపో మేనేజర్ ఏంద్రా ప్లాన్? అంటే మనకి ఈ రోజు ఒక ఈవెంట్. అరే మేనేజర్ తెలుసు కదరా నీకు చిన్న చిన్న ఈవెంట్లు చేయనని. వద్దా సార్? వద్దు క్యాన్సిల్ చెప్పే క్యాన్సిల్ చేయి. హలో రాడు మా సార్ 2 కోట్లు కాదు మీరు 4 కోట్లు ఇచ్చిన. 2 కోట్లు ఇద్దరా? హలో హలో అన్నా అన్నా కాలు మొక్తా వస్తానా? అన్నా అన్నా వస్తా పోదాం నాడు. అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరస. ఏంది ఈ పాటకి డాన్స్ చేస్తున్నా అనుకుంటురా? రాగరాక న్యూస్ వచ్చింది, అదే మా ఆనందం. మరి ఇక్కడ మరి చచ్చిపోవడం జరిగింది, మరి చాలా బాధాకరం. ఇది మాత్రం ఓన్లీ మన టీవీలో లైట్ టెలికాస్ట్ జరుగుతా ఉంది. మరి ఇక్కడ చచ్చిపోయారు కాబట్టి ఒకసారి శవాన్ని కనుక్కుందాం. ఏమంటారు సార్? ఎలా చచ్చిపోయారండి? చూసిరా శవానికి ఎంత యాటిట్యూడో. మీడియా ముందర ఎవరైనా యాటిట్యూడ్ తగ్గించాలని చెప్తాను నేను. చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఒకసారి ఆయన కనుక్కుందాం. చెప్పండి సార్. తాగలే. ఇది తాగే చెక్ చేసేది కాదు, ఇది మైకు. మరి అదే విధంగా ఇక్కడికి ఎవరో కొంతమంది ప్రముఖులు వస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. మరి ఆ ప్రముఖులు ఎవరు, ఎందుకు వస్తారు, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ప్రముఖులు ఎవరు మనం కూడా చాలా హార్డ్లీగా వెయిట్ చేస్తున్నాం. మరి ఎవరు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అసలు ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఎలా జరగబోతుంది ఏం అర్థమైతలేదు. మరి అదే విధంగా ఇది మాత్రం ఓన్లీ లైవ్ మనకి టెలికాస్ట్ అవుతుంది. మ్యూట్ లో పెట్టు టీవీ కొంచెం. అరే గానే ఇంతకేమి ఈవెంట్ అది? ఏముంటది సార్, పెళ్లిల సీజన్, ఏదో పెళ్లి అయి ఉంటది, పోయి ఒక ఫోటో దిగొస్తే అయిపోతుంది, అంతేగా? అంతే. మరి ఎవరు వస్తారు మనం కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఆతృతగా. ఇది మాత్రం ఇది మాత్రం మన ఓన్లీ మన ఛానల్లో మనం కూడా ఒక నిమిషం. మరి ఇక్కడికి జనరేటర్ స్టార్ డూప్ రావడం జరిగింది. డూప్ గా ఐఎమ్ రియల్. నేను నమ్మను. నమ్మరా? అమ్మతో దిగో ఒరిజినల్. అవునా? జనరేటర్ స్టార్ సార్, మీరు ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బేసికల్లీ చాలా ఆనందంగా ఉంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా రోజు జరుగుతుండాలి, ప్రతి కుటుంబంలో జరగాలి, ప్రతి ఇంట జరగాలి. ఇలాంటి జరుగుతుంటేనే మనకు రోజు హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరుగా మొత్తం జరగాలంటారు? ఒక్కొక్కరు కాదు, మీ ఇంట్లో జరగాలి, మా ఇంట్లో జరగాలి, ఈ ఇంట్లో జరగాలి. ఇది శుభ సూచకం అంటారు. శుభ సూచకం. పదండి సార్, పదండి ఒకసారి. మ్యారేజ్ దాంట్లో శవం పెట్టింది. మ్యారేజ్ అనేది శవమే సార్. ఇది ఆయన మీకు పెద్ద ఫ్యాన్, ఆయన సాగుకొచ్చారు మీరు. మ్యారేజ్ ఉంటాను కదా నాకు ఈవెంట్ అని చెప్పి ఈవెంట్ అని తెలియదు సార్. ఎవరైనా పాపం చనిపోయిన అతని కొడుకు చాలా శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు. మీరు ఒక్కసారి ఇంతకు ఎట్లా చచ్చిపోయిండు? అర్థం కాలే, ఎట్లా చచ్చిపోయిండు? అట్లా కాదు, ఎట్లా చచ్చిపోయింది గట్టి అది కాదు, నా చెవులో చెప్పు కొంచెం. ఒక నడు నాయనా ఎంతో ఇష్టపడ్డ హీరో వచ్చిడు, ఒక్కసారి లేనాయనా. మన ఒడిశాలో జరిగింది, మళ్ళీ తమిళనాడులో జరిగింది, మళ్ళీ ఒరియా కొరియాలో జరిగింది. మరి ఇక్కడే శివం ఆయన ఫేవరెట్ హీరో రాగానే లేచి సెకండ్ ఇచ్చి మరి చనిపోయాడు. ఇది ఒక వింత సార్, ఏమంటారు మీరు? ఆయన మాత్రం శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు హీరో గారు మాత్రం. థ్యాంక్ యూ సార్. ఏమైంది? చచ్చిపోయారు. సరేతి ఏమైంది? చచ్చిపోయిండు. సరేతి ఏమైంది? ఇప్పుడు ఈడు చచ్చిపోయినట్టున్నాడు. మా నాయన చచ్చే ముందు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్. మరి మందు వాసన ఇస్తుందేం రా? కచ్చగొట్టి చచ్చిపోయింది సార్. మరి అందరు కింద కూర్చుంటే మన హీరో గారు మాత్రం పైన కుర్చీలో కూర్చున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? అయ్యో కుప్పకూలిపోయిన హీరో ఆయన అభిమాని చనిపోయాడని చెప్పి కుప్పకూలిన హీరో మరి మనం లైవ్ లో చూస్తున్నాం. చూసారా ఎలా ఏడుస్తున్నాడో? సార్ 2 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసేయండి, అయిపోతుంది, వెళ్ళిపోదాం. సార్ నువ్వు ఏడవకు.
కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కాదు, పొద్దున చేస్తాం ఇక. రే ఏదో ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం, పొద్దున చేస్తా అంటాడు. పొద్దున పోదాం సార్ ఇక. పొద్దున పోవడం మరి వెళ్ళిపోయి మేము వెళ్ళిపోతాం. ఏడికి పోతావు? ఏడిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం. మా అయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నువ్వు పక్కన పట్టుకుని ఆ పక్కన నేను పట్టుకుంటా. పొద్దున వదుతా, పొద్దున పోను, ఇప్పుడే పోతా. శవంతో పండుకున్న ప్రముఖ హీరో. రే వెళ్ళిపోతాడు. ఏ మా అయ్యకి నిద్ర లేచి అలవాటు అట్లా ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతా నిద్రలా. వస్తాడు జరిసే బాగా వండుకో. అయ్యే రాలే నిజంగా రాలే. అరే ఎట్ట పోయిండ్రా ఎట్టో? ఇంకెక్కడయ్యా నడుచుకుంటా ట్రైన్ ఎక్కి విజయవాడ పోయినాడు. విజయవాడ పోయినా? మా అయ్యకి నిద్ర లేచి నడిచి అలవాటు ఉంది, విజయవాడ పోయిందంట. నీ దండం పెడతా, కార్ కేసి విజయవాడ అయ్యో తీసుకోవతాడేం రాడు. రే మేనేజర్ సార్, ఏంది ఈవెంట్ అనుకున్నా సార్, ఇట్లా చేశారని తెలియదు సార్. సారీ, వాడు పిలుస్తుంది చూడండి సార్. మరి చూసారు కదా, నేను స్పందన ఒకసారి కనుక్కుందాం. చెప్పండి సార్, స్పందన ఏంది ఇప్పుడు జరిగిన గురించి చెప్పండి సార్. ఏం చెప్పారా? అందరు మోసం చేసి 2 కోట్ల కారు తీసుకెళ్ళిపోయారు. నాకు ఇది పెట్టుకో, దా కెమెరా పనిచేస్తుంది కానీ లేను. ఓవర్ టు స్టూడియో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇట్లా వేసినందుకే పక్కూరు ఏమనుకుంటారు తెలుసా మన గురించి? ఎందుకు తెలియదురా? నాకు తెలుసు కదా. ఏమనుకుంటారు? రేపు జాతర ఉంది రమ్మనుకుంటారు, అంతే కదా. అది కాదురా, మరి ఏది? మనకి తెలివి లేదా అనుకుంటారు. అది నాకైతే ఫుల్ తెలివి ఉందిరా. నిరూపించాలా? నిరూపి. ఇప్పుడు 5 లెక్కలు 5 పోతే ఏమైతుంది? 0 అవుతుంది. టైట్ అవుతుంది. అయితే అట్లెట్లా అవుతుందిరా? ఇదెంతరా? 5. ఇదెంతరా? 5. 5 లెక్కలు 5 పోతే ఏమైంది ఇప్పుడు? టైట్ అయింది. మరి తెలివి లేదు. నీకు లేదా తెలివి? తెలివి. అవును, నేను ఎవరు పిలిస్తే వస్తుంది తెలుసా? ఏం పిలిచేది వస్తుందా? చూపి. ఇప్పుడు ఇది అవుతుంది కదా, రాయ్. దీన్ని విలువాలా నేను? పిలువురా. అవుతుందా? నా మాట వింటది. రాయ్. లేదురా. ఇటు ఏ రాయ్. ఓ పోయింది. ఎట్లుంటా మళ్ళీ మన ఊర్లతోనంటే? సరే మీరు ఊర్లో పని చేసుకోపోయినాడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. సార్ ఎవడన్నా ఊరికి వస్తే కార్లు వస్తారు సార్, గిదాని పైన నువ్వు పిచ్చినాయని సార్. మన పై అధికారులకు అదే ఇచ్చిర్రు, అందుకే 300 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకో 3 కిలోమీటర్లు వాళ్ళకి అంతే. సార్ నువ్వు అలసిపోయినా సార్. అయితే నువ్వు టీంలో చేయి. ఎందుకు సార్? నువ్వు ఉందిగా. సార్ ఎవడన్నా హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు, పేషెంట్ ఉంటారు, నర్సు ఉంటారు. మన దాంట్లో నర్సు లేదేంటి సార్? నర్సు ఉండింది మొన్నటి వరకు. మరి ఏమైంది సార్ ఇప్పుడు? హైదరాబాద్ పోయింది. ఎందుకు పోయింది సార్? మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు నర్సు కూడా హైదరాబాద్ పోయింది. ఇప్పుడు ఈ ఊరికి వచ్చినాం, ఎవరు కనపడతలేడు. ఊర్లోకి ఎట్లా పోవాలి ఏం అర్థమైతే లేదు. నేను ఈ ఊర్లో హాస్పిటల్ కడతానా? మేస్తిరివా? మేస్త్రి కాదు, డాక్టర్ రా నేను. ఇప్పుడు మీ ఊర్లో హాస్పిటల్ కడతాం, ఏం చేస్తావు? హాస్పిటల్ కడితే ఏం చేస్తాం? మందు తాగుతాం. దీన్ని బట్టి ఏమర్థమైంది? హాస్పిటల్ బదులు వైన్ షాప్ కడితే బాగుంటుంది సార్. సర్లే రేయ్, క్యూలో నిలబెట్టు. నీ పేరు చెప్పు. నా పేరా పల్లా భాస్కర్. వయసు ఎంత? ఇంత. ఏంది వాయిస్ వాయిస్ కాదురా, నీ వయసు ఎంత? ఓహో వయసా? మొన్న 24, నేను 25. అదేంది? అంతే ఉంటా మా ఊర్లో. నీ జెండర్ ఏంది? జెండర్ అంటే మేలా ఫీమేలా? ఏది మంచిగా ఉంటది? హలో నడు. ఆను ఊపు. నాడి చూపి. అరే ఏంట్రా ఇది? నెక్స్ట్ పేషెంట్. పిలుచు. వదులు. ఎక్కడి నుంచి సార్? ఎట్లయితే తీసుకున్నావో అట్లే వదులు. పిలుచు. సార్ ఏమైంది?
డాక్టర్. నాన్నతో నేను చెప్పలేను. కలరా గాని వచ్చి పడిందా చెప్పండి డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్. మలేరియా మూసుకుపోయిందా చెప్పండి డాక్టర్, మీరు చెప్పండి డాక్టర్. కిడ్నీలలో రాయిబడి పుచ్చిపోయిందా, గుండెకాయకు బొక్కబడి పురుగు పడిందా, చెప్పకుంటే నా జబ్బు ఎట్ట తెలుసుకోమయ్యా డాక్టర్. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారేంద్ర ఈ ఊర్లో. నాకు అదే అర్థమైతే సార్. ఓ దా నెక్స్ట్. సార్ సార్ మొత్తం అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది సార్. కిట్ తీసుకో సార్. స్పీడ్ అప్ చేయి. మొత్తం అయిపోయింది సార్. కిట్ తీసుకో కమ్ ఆన్. సరే సార్. కంపౌండర్ ఫాలో మీ. సార్. జరగండి. ఎక్కడ అన్నం అయిపోయింది సార్, అన్నం అయిపోయింది సార్. అదే చెప్పినారా? మొత్తం నేనేసాను సార్. ఏంద్ర ఈ ఊర్లో అందరు ఇట్లున్నారు? సార్ సార్ అర్జెంట్ ఏమైంది? అర్జెంట్. కిట్ తీసుకో, కిట్ తీసుకో. సార్ అర్జెంట్. సార్ ఈయన ఉండరు. అర్జెంట్. మర్చి సార్. ఈ ఊర్లో ఉండలేమయ్యా. ఉండలేం సార్. ప్యాక్ చేయి, మన ఊరికి వెళ్ళిపోదాం. సార్ ఎమ్మెల్యే ఫోన్ సార్. సార్ వీడు చెప్తాడా ఈ మ్యాటర్ ఏంది? నేను ఆల్రెడీ మాట్లాడినా. ఏం లేదు, ఎమ్మెల్యే బొమ్మర్ది వస్తుందంట, ఆయన ఒక జబ్బు ఉందంట. ఏంది? అంటే గట్టి సౌండ్ ఏదైనా నిలబడ్డా అనుకో కింద వాడి కొట్టుకుంటాడంట సార్. అది కాకుండా మనం చూసుకోవాలంట. సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. సో ఎలా ఉంది ఇప్పుడు మీకు? నాకేం కాలే, వాళ్ళే ఏదో అంటే మీకు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు అయిపోయిన తర్వాత అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా నేను నిద్రపోయి లేచినట్టు అనిపిస్తుంది అంతే నాకేం. కమాన్ స్లీప్ హియర్. డాక్టర్ తిన్నావా? జాని కూల్ మ్యాన్. నువ్వు పేషెంట్ జాగ్రత్త చూసుకుని టౌన్కి వెళ్ళొస్తా. నేను చూసుకురా సార్. సరేనా? సార్ చెప్పండి. నువ్వు ఎమ్మెల్యే బొమ్మడిదివి కదా, అవునవును. చిన్నది బర్త్డే ఉంది రావాలి సరేనా? ఓకే ఇందే బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే. అరే హ్యాపీ బర్త్డే చెప్పండి, డబ్బు కొట్టండిరా. ఏమైంది? సార్ మాది బర్త్డే సార్, చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే బొమ్మడిని పిలిచాం సార్. వాడు అక్కడ ఉన్నాడు కదా. ఇగో ఆడాడు పడుకోండి ఇప్పుడే. ఇంత సౌండ్ చేసిలేదు మీ దగ్గర. చంపేసిరు కదరా వాడిని. అరే చంపేసారు అంటే డప్పు వేస్ట్ చేయకుండా కొట్టుకుంటూ తీసుకొని వరాలని. ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసిందనుకో నిన్ను చంపేశారు సార్. ఒకసారి ఇట్లా ఏలు పెట్టు. చంపేసినావు కదరా. నేనేనా చంపిన సార్? ఎలిమిత్రులు ఉన్నాయి. సార్ చంపినావు కదా. నేనేం చెప్పలే సార్. సార్ ఎమ్మెల్యే గారు, సార్ మా కాంపౌండర్ మీ బొమ్మని చంపేసింది సార్. సార్ నేనుగా సార్. సార్ ఇప్పుడు వస్తున్నా సార్. సార్ నాకేం తెలియదు సార్. అమ్మా जबरदस्त खतरनाक कॉमेडी शो. భయ్యా నేను హైదరాబాద్ కా షేర్ మోడల్. అరే టైం ఎంత అవుతుందిరా? భయ్యా చూసుకో భయ్యా. ఆడబెట్టుకునేదిరా? భయ్యా మేము మోడల్ పైన అని కింద పెడతాం, కింద అని పైన పెట్టుకుంటాం. అట్లా గల్లీలోకి పోదాము, ఏదో ఒక రెంట్ ఉంటది, అక్కడ తీసుకుందా హౌస్ దా. గున్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి. నమస్కారం అందరికి. నా పేరు ఆంటీ. అంటే నా పేరుకి ఒక చరిత్ర ఉంది. మా నాన్న ఒక ఆంటీని లవ్ చేసిండు. బేసిక్ గా మనం లవ్ చేసిన అమ్మాయి దక్కకపోతే వాళ్ళ పేర్లు పిల్లలకి పెడతారు కదా. నాకు 2 ఇల్లులు, ఒక ఇంట్లో నేనుంటా, ఒక ఇల్లు రెంట్కి ఇస్తా. నా ఇంటి పేరు కూడా ఆంటీయా? నా ఇల్లు మాత్రం మర్యాదస్తులకి పద్ధతిగా ఉండే కుర్రోళ్ళకి ఇస్తాను, లేదంటే ఫ్యామిలీస్కి ఇస్తాను. అరే అదేమో ఉందిరా, ఆంటీ నిలయం ఎందుకేం రా, నీళ్ళు ఇస్తాం మన దగ్గర ఉన్నాయి. నీళ్ళు కాదురా, నిలయం అంటే ఇల్లు. అంకల్ ఆంటీ ఏంటి బాబు ఎవరు? ఆంటీ లేదా? నేనే. గడ్డ ముందు మీసాలు నువ్వు ఆంటీ ఏంది? నేను ఆంటీనే. అదేంది అట్లా పెట్టుకున్న పేరు? మా అయ్య పెట్టిండు. చెప్పండి ఎందుకు వచ్చారు మీరు? అంటే టూలెట్ బోర్డు చూసి వచ్చారా? తీసుకోండి. డప్పు ఎడిపోతుర్రా? ఇచ్చింది కదా వెళ్ళిపో. అబ్బా మీరే అనుకుంటే వాడిని కూడా తలకేలేదు. ఆగండి అంకుల్. అంకుల్ కాదే ఆంటీ. ఆంటీ అంకుల్ ఏందంటే ఆంటీ అంకుల్ ఏంద్రా, నాకు అర్థమైతలేదు. బాబు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? మాకు రెంట్ కావాలి అంకుల్, ఒక ఇల్లు కావాలి. నేను ఫ్రెండ్స్ కి రూమ్ ఇవ్వను. అంకుల్ మేము ఫ్యామిలీస్. ఎలా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపియాలా? ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపి. అరే రైట్ దగ్గర సార్ చూడండి సార్ ఫ్యామిలీ ఫోటో. అవునే నిజమే. మీరు ముగ్గురు ఒకే ఫ్యామిలీ. ఏ బాబోయ్ నేను కూడా ఉన్నానండి. మీరు కూడా మా ఫ్యామిలీ. మనందరం చుట్టాలమా? మోడల్
వడ్డీ ఎంత అంటే నెలకు 10,000, 3 నెలలు అడ్వాన్స్ కావాలి. సరేలే ఒక పని చేస్తాం అంకుల్, పైసలు ఆన్లైన్ చేస్తా, ఓకేనా? సరే వెళ్ళిపోండి. దరా అట్లా చేసి రూమ్ లోకి వచ్చినాము. దరా రాజు, డబ్బులు పంపలేదేంటి? హలో హలో భాస్కర్, మా ఇది పేమెంట్ పంపలేదేంటి ఇంకా? ఓ ఆంటీ ఆంటీ మీరా? మీకు ఫోన్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు లేదు కదా అంకుల్. గూగుల్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు కూడా లేదు కదా అంకుల్. అది పోనీ పేటిఎం లేదు, నాతో ఉంది కదా అంకుల్. ఓ పని చేయి, క్యాష్ ఉందా? క్యాష్ తీసేసారు అంకుల్, ఇప్పుడు సుమార్ డాన్ పెట్టారు, బాగుంది అది కూడా. ఉండు, నేను పైకి వస్తున్నా, ఒక నిమిషం ఆగు. రండి. ఏంటి మీరు డబ్బులు ఇవ్వకుండా పైన కూర్చొని, మీరు నాకు అర్థం కాదు. ఓనర్ పైనకి వస్తున్నంట, మనం చేసే ప్లాన్ తెలుసు కదా. నువ్వు తగులుకోరా, నువ్వు టారా. ఏ బాబు డోర్ది భయ్యా. నేనే బాగున్నావా? బాగున్నా భయ్యా. అదే రెంట్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా భాస్కర్. ఓకే భయ్యా, ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది. హలో హలో ఉందా? లేదు బాబు, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం. భయ్యా రెంట్ వద్దా? ఉండయా, రెంట్ తీసుకుంటా నేను. డబ్బులు ఇవ్వా, ఎంతసేపు తీసావు? వస్తలే. ఎవర్రా బాబు వీళ్ళు ఫోన్? హలో ఒక్క నిమిషం పక్కకు పో. హలో ఎవరండి? హలో ఎవరు? ఒక్క నిమిషం వెళ్ళవా, నువ్వు వెళ్ళు, లేడీస్ తో మాట్లాడుతున్నా కదా. హలో కావాలి భయ్యా రెంట్ వద్దు, కావాలి. హలో ఒక్క నిమిషం. హలో ఉందా? ఎవర్రా బాబు? నువ్వు ఉందా అంటే అది కావాలంటది ఎవరు? గ్యారెంటీ ఎవరు నాకు? నీకు కావాలా? రెంట్ వద్దు. హలో ఉందా? లేదు అంకుల్ రెంట్. రే హలో కావాలి, ఎక్కడ రావాలి? అరే పోయిండ్రా వాడు, పోయిండ్రా. అరే మందు కాదం రా. అరే మనం అందరం మందు మనుషం కాబట్టి ఒక్కొక్క ఫుల్ దాగి వండుకుందాం అంతే. రే మన ఇంట్లో కొత్తగా కుర్రోలు చేరారు, రెంట్ ఇవ్వట్లే. అడుగుదాంపా. భాస్కర్ ఏంటిది? రూమ్ నీట్గా పెట్టాలని చెప్పా కదా నేను. అంటే సారీ అండి, ఎక్కువ సారీ. నేను ఈ రూమ్ ని చాలా నీట్ గా చూసుకుంటున్నా, మీరు ఇలా ఆల్కహాల్ తగ్గించి ఇలా చేయకూడదు. ఇట్స్ నాట్. సరే సారీ ఏ అంకుల్ అంటావేంట్రా? ఆంటీ ఆంటీ అంకుల్ ఏదో తాగండి. రాజు, ఇద్దరులో నువ్వే బుద్ధిమంతంలా ఉన్నావు. రెంటో రాజు ఏంటి ప్యానిక్ అయిపోతున్నావేంటి అలాగా? భాస్కర్ గుండు శివ. నీకు దయ్యం పట్టినట్టుంది. ఏం లేదు రాజు, నువ్వు రెస్ట్ తీసుకో. భాస్కర్ రాజుకి దయ్యం పట్టింది తెలుసా? భాస్కర్ ఏంటి ఇంట్లో ముగ్గేశావు? ఇంటి బయట కదా వేయాలి. ఇళ్ళకేంటి దయ్యం పట్టింది అంటే నా ఇంట్లో దయ్యం ఉందా లేదా ఇల్లే తీసుకొచ్చిర్రా? ఏం అర్థం కావట్లేదే. నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళకు, వాళ్ళకి దయ్యం పట్టింది. అంకుల్ గుడ్ మార్నింగ్. నైట్ జరిగింది. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తున్నారు? We actually we are software engineers. We are doing a employee job and he is going to be examined. భాస్కర్ నువ్వు మొత్తం గుద్దుడు ఇన్ క్రోమ్. మావాన్ని కూడా తీసుకెళ్ళండి సాఫ్ట్వేర్ నేర్చుకో. ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. కూరగాయలన్నీ రేట్లు పెరిగిపోయినాయి. 200. పోలీస్. ఏ ఇదే 200 అన్నావు భాస్కర్. మనుషులు చాలా మంది ఉంటారు. భాస్కర్ సాఫ్ట్వేర్ కదా. జాంపల్లి గరం సమస్య సార్, జాంపల్లి. రాజు దేనా సార్, గోవాకి బస్ ఎట్లా పోవాలి సార్? రాజు భలే ఉన్నారు రాజు ఈ గెటప్. 10కి డజన్. ఎంత ఇవి? 10కి డజన్. నాకు పర్లేదు. మా డాడీ నాన్న చనిపోయారు, అందరు చనిపోయారు, గిరాక్ లేదు, పొద్దు నుంచి తీసుకోవాలి. మీ డాడీ చనిపోయిందా? అయ్యో డాడీ అరే సాఫ్ట్వేర్ ఆఫీస్ పోలే అంటే నువ్వు ఇచ్చిన 20,000 తోటి పనిలో అనుకున్నా. ఎవడు పెట్టించిండు? అన్న మొత్తం అమ్మినావు. నువ్వు భాస్కరే కదా? రాజు ఎవరన్నా? నాకు తెలియదు ఎవరు. ఇల్లాలు కాదు. రే నీలా ఇంకొకటి ఉన్నాడు తెలుసా, వాడు నా కొడుకు. ఒకసారి ఇంటికి రా, నీకు చూపిస్తా నేను.